నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ స్వర్ణ ఏపీలో ఈ నెల 23న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి అయితే ఒక రకంగా చూస్తున్నట్లయితే ఇది టగ్ ఆఫ్ వార్ గానే కనిపించబోతోంది దీంట్లో రకరకాల అవకతవకలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు అసలు ఏం జరగబోతోంది దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మా కలీగ్ బాలు హలో బాలు గారు హాయ్ స్వర్ణ బాలు ఈ నెల 23న ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగానే తీసుకోవచ్చు ఖచ్చితంగా ఏమంటారు రైట్ నువ్వు చెప్పినట్టుగా ఏదైతే ఉందో మనకి మినీ ఎలక్షన్స్గా దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్ ఒక సంవత్సరము దాదాపు 15 నెలల కాలంలో ఉన్న నేపథ్యంలో ఇది ఒక విధంగా ముందస్తు ఎన్నికలు అనుకోవచ్చు దీంతో మళ్ళీ ఏ పార్టీకి ఎవరెవరు బలగాలు ఎంతో తెలిసిపోతుంది అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీకి సంబంధించి ఏదైతే ఉందో 9 స్థానాలకి 2 బై ఎలక్షన్స్ మిగతా 7 ఈ మార్చి నెలతో ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఎలక్షన్స్ రావడం అనేది ఖచ్చితంగా కీలక అంశంగా అన్ని పార్టీలకి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు ఏ పార్టీకి ఎంతవరకు కలిసి వచ్చే అంశం అంటే టీడీపీ పార్టీకి ఇప్పటికే జవసత్వాలు ఊరుకొని నారా లోకేష్ పాదయాత్రతో కాస్త జోష్లో ఉన్నటువంటి టీడీపీకి ఖచ్చితంగా ఇది ఒక విధంగా మంచి అవకాశంగా తీసుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది మరో పక్కన ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైసీపీకి కొంత గడ్డు కాలంగానే మనం చెప్పుకోవాలక తప్పదు మరో పక్కన తీసుకున్నట్లయితే పార్టీలో కొత్తగా ఒక స్ఫూర్తి నింపే కార్యక్రమంలో జనసేన కనిపిస్తుంది సో ఓవరాల్గా వీటితో పాటుగా బీజేపీ కూడా ఇప్పటికే విశాఖపట్నం ఆ పరిసర ప్రాంతాల్లో ఆ పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు కావచ్చు లేకపోతే రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కావచ్చు పార్టీలో అంతర్గతంగా మీటింగ్స్ పెడుతున్నట్టు తెలుస్తోంది అదేవిధంగా ఉత్తరాది జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి కూడా ఇప్పటికే వైసీపీకి సంబంధించిన శ్రేణులతో కావచ్చు వారితో మాట్లాడుతున్నారు ఇదంతా ఎలక్షన్ ప్రక్రియ మరో పక్కన తీసుకున్నట్లయితే వైసీపీ చేసినటువంటి అవకతవకలు ఏదైతే నువ్వు అన్నావో దాన్ని తీసుకున్నట్లయితే ఇప్పటికే చాలా ప్రదేశాల్లో ఇంటి నెంబర్ లేనటువంటి లేకపోతే ఖాళీ స్థలాల్లో ఒక ఇంటి పేరుని క్రియేట్ చేసి 10ల సంఖ్యలో అక్కడ ఓట్లను క్రియేట్ చేయడం అదొకటి రెండోది ఇవన్నీ వైసీపీ చేస్తున్నది ఎందుకంటే అధికారంలో ఇప్పుడు మనకి అతడు సినిమాలో కనుక మనం రిగ్గింగ్ చేద్దామంటే ప్రతిపక్షంలో మనమే రిగ్గింగ్ చేస్తే అధికారంలో వాడంతా చేయాలి బాచిరెడ్డి అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది సో ఇదంతా ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే అధికార అండదండలు ఉంటాయి కాబట్టి ఇప్పటికే తీసుకున్నట్లయితే దొంగ ఓట్లను క్రియేట్ చేసే పనిలో వైసీపీ ఉన్నది ఎందుకంటే ఇంటి నెంబర్ లేనటువంటి వాళ్ళ దగ్గర కొత్త ఓటర్లు వార్తలు చూస్తున్నాం రైట్ చూడలేదు ఎందుకంటే మన మీడియాలో కథనాలను బట్టే మనం మాట్లాడుకుంటున్నాం మరో పక్కన తీసుకున్నట్లయితే ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఒక స్కూల్లోకి వెళ్ళి అక్కడ టీచర్స్తో మాట్లాడి వైసీపీ అభ్యర్థి అక్కడ టీచర్స్తో మాట్లాడి వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చి ప్రలోభాలకు గురి చేసే విధంగా ఇవన్నీ గత వార్తలు అయితే తాజాగా వచ్చిన వార్తలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాది జిల్లాలో ప్రధానంగా చాలా కీలకంగా కనిపిస్తుంది 37 మంది అభ్యర్థులు అందులో బరిలోకి దిగుతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు ఒక తీర్పునిచ్చింది ఏంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అదేవిధంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎన్నికల కోసం అసలు వాడుకోవడానికి వీల్లేదు అంటూ ఒక తీర్పు ఇచ్చినప్పటికీ కూడాను వైసీపీ అందుకు పూర్తిగా భిన్నంగా విరుద్ధంగా వాళ్ళను వాడుకుంటూ ఎవరెవరైతే ఈ పట్టభద్రులలో ఓటింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించే పనిలో పడింది ఆ నెంబర్లను తీసుకెళ్లి పార్టీకి ఇవ్వడం పార్టీకి ఇచ్చిన తర్వాత వాళ్ళు పర్సనల్గా వాళ్ళకి ఫోన్లు చేయటము మాట్లాడటము అంటే ఎక్కడ సాక్ష్యాధారాలు లేకుండా చేసే విధంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు మరొక వార్త కూడా ఏం విన్నామంటే ఒక్కొక్కరికి వీళ్ళకి ఫోన్పే ద్వారా 5,000 రూపాయలు వేస్తున్నారు అంటూ కూడా మనం వింటూ ఉన్నాం అంటే ఓటుకు నోటు కేసుకు సంబంధించి మనకి కొత్త కాకపోయినప్పటికీ కూడాను మనం ఇప్పటిదాకా ఏమనుకునే వాళ్ళం అంటే యాక్చువల్గా ఇదంతా సాధారణమైపోయింది తెలిసిన విషయమే కానీ ఇప్పటిదాకా మనం ఏ పార్టీ కూడా వాళ్ళు మాత్రమే పంచుతున్నారు అనుకోవడానికి కూడా లేదు వైసీపీ పంచుకుంటే టీడీపీ పంచుకుంటే ఏ పార్టీలకు వాళ్ళ వ్యక్తులకు డబ్బులు పంపిణీ అనేది సాధారణం అయిపోయింది అంటే మనం ఇప్పటిదాకా ఏమంటున్నాం డబ్బులు ఎవరు తీసుకుంటారు అంటే చదువు రాని వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు మనకి ఓటేసేది మనం అమ్ముకోవడానికి కాదు అని ఏదైతే అనుకుంటున్నామో కానీ ఇప్పుడున్న నేపథ్యంలో ఒకవేళ వైసీపీ వాళ్ళు ఫోన్పే ద్వారా వాళ్ళకి 5,000 రూపాయలు వేసారని ఒక వార్త నిజమైతే కనుక వీళ్ళందరూ ఎవరు పట్టభద్రులు టీచర్లు ఈ 2 కేటగిరీలుగా వాళ్ళకి ఓట్లేసేది
అంటే చదువుకున్న వాళ్ళే డబ్బులు తీసుకొని ఓటేస్తుంటే ఇక సామాన్య మానవుడు 500 రూపాయలకి ఒక క్వార్టర్ ఎవరు డబ్బులు ఇస్తున్నారు, మా డబ్బులే కదా మాకు రిటర్న్ ఇస్తున్నారు అనేది వాళ్ళకి ప్రశ్న. ప్రశ్నే కరెక్టే, కానీ మనం ఏమనుకుంటున్నాము, చదువుకున్న వాడికి చదువు లేని వాడికి ఆ వ్యత్యాసం కనిపించాలి కదా. ఓటుకు నోటు నా ఓటుని నమ్ముకోకూడదని చెప్పి చదువుకోలేని వాళ్ళే మాకు ప్రభుత్వాలు వద్దని నిజాయితీగా ఉంటాయి, చదువుకున్న వాళ్ళే ముందు డబ్బులు తీసుకుని ఓట్లేస్తారు. సార్ దీనికి వాళ్ళు ఏమంటున్నారు, 5,000 రూపాయలు అంటే ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, 5,000 వచ్చినట్టే కదా. అంతే కదా, లేకపోతే పట్టభద్రులు ఉన్నారు అనుకోండి, వాడికి ఏదో ఒక అవసరం ఉంటుంది. మన మీరంటే ఏదైతే ఉందో మా డబ్బులే కదా మాకు ఇస్తున్నారని చెప్పేసి ఆ మాట మనం పరిగణలోకి తీసుకుందాం. ఇదంతా చూస్తూ ఎన్నికల కమిషన్ ఎందుకు ఉన్నదనేది ఒక వార్త. ఎందుకంటే మీడియాలో వస్తున్నది, మనం నేను చెప్తున్నది కాదు, మీడియాలో వస్తున్న కథనాలు. ఫోన్ పే త్రూను గూగుల్ పే త్రూను జరిగితే సాక్ష్యం ఉంటుంది. హ్యాండ్ హ్యాండ్ ఇస్తే ప్రూఫ్. కానీ ఇక్కడ అదే జరుగుతుంది. మనకు వచ్చిన వార్త ఏంటి, ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అదేవిధంగా వాలంటీర్లు, ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్గా అందరి ఇళ్లతో కాంటాక్ట్లో ఉంటారు ఏదో ఒక పని కోసం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పథకాలలో ప్రతిదీ కూడాను అందరికీ వెళ్ళాలి అంటే వీళ్ళే కీలకంగా ఉంటారు. అటు గవర్నమెంట్కి ఇటు ప్రజలకి మధ్య ఇప్పుడు ఒకప్పుడు ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రో ఉండేవాడు, ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు అదేవిధంగా వాలంటీర్లు మధ్యవర్తిగా ఉంటున్నారు, అంటే సమాచారాన్ని పాస్ చేసే విధంగా. సో వీళ్ళ ద్వారా ఇదంతా జరుగుతుందని చెప్పేసి ఒక ఇది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా అటు వైసీపీకి కావచ్చు, ఇటు బీజేపీకి కావచ్చు, ఇటు టీడీపీకి కావచ్చు, ఖాతా తెరవాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి జనసేనకు కూడా ఖచ్చితంగా ఇవి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ మీద ప్రజలందరూ చాలా గుర్రుగా ఉన్నారు, చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అని అనుకుంటున్న నేపథ్యంలో సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోయే సాధారణ ఎన్నికల్ని ప్రతిబింబించేలా ఉంటాయా అని అంటే డిఫరెంట్, అది ఇది వేరే అనే వాదన కూడా కనిపిస్తుంది. చెప్తారు అయితే వాదన డిఫరెంట్గా ఏమి ఉండకపోవచ్చు, ఎన్నికలుగా చూడాలి, ఎన్నికలుగా చూడాలి. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి టగ్ ఆఫ్ వార్కి కారణం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఎందుకు అక్కడే ఉండటము ప్రధానంగా తీసుకున్నట్లయితే మొన్న విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ విశాఖపట్నంలో పెట్టారు. ఎందుకు, ఇదిగో ఇక్కడ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఇంత చేశామని. నిజంగా ఆ గ్లోబల్ సమిట్ ఏదో తీసుకుంటే అమరావతి రాజధాని ప్రదేశంలో చాలా ఖాళీ స్థలం ఉంది, 8,000 మందికి పట్టరా, ఖచ్చితంగా పడతారు. కానీ ఈ పట్టభద్రులు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం అక్కడ ప్రజల్ని ఆకర్షించడం కోసం అక్కడ పెట్టిందనే ఒక వాదన ప్రగాఢంగా వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇందాక మనం అనుకున్నట్టుగా ఓటర్లలో చైతన్యం రావాలి. ఆ చైతన్యం డబ్బుతో కాకుండా కేవలం ఎవరికి ఓటు వేస్తే మనకి ఉపయోగకరంగా ఉంటుందో అది ఖచ్చితంగా అటు గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాళ్ళ సొంతంగా ఆలోచించి ఎవరికి మంచి చేస్తే, ఎవరు మనకి మంచి చేస్తే వాళ్ళకి ఓటు వేయాలని ఖచ్చితంగా మనం కోరుకుంటూ ఆ దిశగా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఏం జరుగుతున్నది మనకు ఖచ్చితంగా 23 ఎలక్షన్స్ అయితే తప్పిస్తే మనం చెప్పలేము, ఎందుకంటే కౌంటింగ్ కూడా అదే రోజు ఉంటుంది కాబట్టి వాళ్ళ భవితవ్యం కూడా ఆ రోజు సాయంత్రమే మనకు తేలిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.